ఫోన్లు ఉండడమే కాదు, టెక్నాలజీలో ప్రపంచంలోనే మన వాళ్ళు నెంబర్ 1గా తయారయ్యి ఇప్పుడు ఇద్దరు ఎవరైతే చెప్పారు ఈ విధంగా ఏ దేశానికి పోయినా ఆ దేశంలో ఎక్కువ ఆదాయం వచ్చేవాళ్ళు ఎవరంటే దానికి చిరునామాగా భారతీయులు, ఇండియన్స్. అందులో అగ్రస్థానంలో నా తెలుగు జాతి ఉండడం నాకు గర్వ కారణం అని చెప్పి నేను మీకు మరొకసారి తెలియజేస్తున్నా. నేను అందుకే ఒక విజన్ తయారు చేశాను. 2047 స్వర్ణాంధ్రప్రదేశ్లో ప్రపంచంలోనే ఏ దేశానికి పోయినా ఎక్కువ ఆదాయం సంపాదించే జాతి, ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉండే జాతి ఏదంటే దానికి చిరునామాగా తెలుగువారు ఉంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు చరిత్రలో మనం మాట్లాడుతూ ఉంటాం, ఎవరు బాగా పనిచేస్తారంటే జూయిష్ అని చెప్పుకుంటాం. వాళ్ళు ఒక సిటీలో 2 కుటుంబాలే ఉంటారు. ఆ ఊర్లో వాళ్ళకి ఎక్కడ లేని గౌరవం ఉంటుంది. ఎందుకంటే డబ్బులు సంపాదించడం వాళ్ళకు పెట్టిన విద్య. ఈరోజు వాళ్ళని రీప్లేస్ చేసే ప్లేస్లో మనం వచ్చాం. వారికంటే ముందున్నాం, కానీ వాళ్ళు చాలా రోజుల నుంచి ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గర సంపాదించిన డబ్బులు ఉన్నాయి. కొన్ని రోజుల్లో వాళ్ళని కూడా అధిగమిస్తాం. అలాంటి సంపద సృష్టించే సృష్టికర్తలు తెలుగు జాతిగా ఉంటారు. రెండోది గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ ఇదే విధంగా సహకరిస్తే 2047కి భారతదేశంలో నెంబర్ 1 ప్లేస్ ఎవరిదంటే ఈ తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్దే ఉంటుంది. దీనికి కూడా చాలా స్పష్టంగా మైల్ స్టోన్స్ తయారు చేసుకున్నా. అయితే ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను అనునిత్యం ఆలోచించేది, నేను కష్టపడేది అందరూ బాగుండాలి. నేను అందరి వాడిని, ఏ ఒక్కరి కోసం నేను మాట్లాడడం లేదు. ఈ రాష్ట్రం కోసం మాట్లాడుతున్నా, 5 కోట్ల ప్రజల కోసం మాట్లాడుతున్నా. ఒక కన్న తండ్రి తన పిల్లల్లో ఎవరైనా బలహీనుడుంటే లేకపోతే దివ్యాంగుడుంటే ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాడు. అదే సందర్భంలో నేను కూడా ఆలోచించేది ఒకటే, అందరికీ న్యాయం జరగాలి, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి, వాళ్ళని కూడా సమాజంలో పైకి తీసుకురావాలి. అందరితో సమానంగా సమాన అవకాశాలు వారికి కూడా వచ్చే విధంగా చేయగలిగితే అదే నిజమైన ప్రజాస్వామ్యం, అదే నిజమైన ప్రజాసేవను కూడా మీకు తెలియజేస్తున్నా. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.